ఒక 5 నిమిషాలు ఇట్లనే ఫ్రై చేసుకుండాలి. అన్నం ఎగుతుంటే ఇట్లా బాగుంటుంది. కొంచెం చల్లగా అయిందంటే ఇంకా విడిగా అయిపోతుంది. ఎర్రింగ్ ఆనియను ఏంటంటే ఉల్లాకంటాం, మీరు ఏదో అనుకుంటారు. ఇట్లా కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆకుకూర అంటే. మంచిగా గడుపుకోవాలి. ఇప్పుడైతే అలా వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. సరే, రెడీ. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో గోపి పువ్వు అంటారు దీన్ని. గోపి ఫ్రైడ్ రైస్. గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నావా? ఫ్రైడ్ రైస్ ఈ మధ్య ఎక్కువనే చేస్తున్నావు. అంటే పిల్లలకి ఇష్టపడతారు కదా. ఇక మన పచ్చళ్ళు ఏం పెట్టుకుంటాం మనం. కర్రీస్ కూడా కొన్ని చేసిన కానీ కర్రీస్ కూడా వస్తాయి. కానీ ఈ ఫ్రైడ్ రైస్లు ఇప్పుడు ఇష్టం. చలికాలం ఇప్పుడు బాగా ఇష్టం. ఫ్రైడ్ రైస్లు ఎక్కువ తింటున్నారు. నీకు ఇష్టం కదా. నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం. నాకు ఇష్టమే. ఇష్టం ఉంటుంది ఇండ్లల్లో అట్లా ఫ్రైడ్ రైస్లు. కొంచెం ఫ్రైడ్ రైస్ వేసుకుని ఏదైనా కర్రీస్ ఇంకా వేరే చేసుకుంటే కూడా బాగుంటది. అందుకనే ఫ్రైడ్ రైస్ చేస్తా అని నేను రెడీ పెట్టుకుంటున్నా. నడుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఎందుకంటే మీకు సింపుల్ ప్రాసెస్ షార్ట్ కట్లో చూపిస్తాను. నేను ఇక్కడ షార్ట్ కట్టే చేసేయచ్చు. నైట్ అయినా చేసేయచ్చు. పిల్లలకు తినకపోతే అన్నం తింటలేరు కర్రీతో అని అంటే అప్పుడు గోబీ రైస్ చేసుకుంటే, గోబీ రైస్ అంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకి బాగా చేస్తుంది గోబీ రైస్. అన్ని బాగా చేస్తుంది. ఏ రైస్ టేస్ట్ రైసే ఉంటది. ఇప్పుడు గోబీ ఫ్లేవర్ ఉంటది ఈ రైస్. ఇట్లా మంచిగా చేస్తుంది. అంటే ఇట్లా పచ్చి అన్నట్టు కాకుండా మంచిగా చేస్తుంది. పిల్లలకి ఇష్టపడరు. పచ్చి ఉండే వరకు వాళ్ళు ఇష్టపడరు. పచ్చి అన్నది చేసుకోవద్దు. అది పచ్చి వేయది, మంచిగా చేస్తుంది మమ్మీ. ఇదంతా ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అట్లా నొక్కనట్టు నొక్కుండ్రి. ఎందుకంటే ఇది బెల్ బటన్ నొక్కుర్రి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. చెప్పొచ్చినట్టు చెప్తున్నా. అని అడిగినావు కదా ఒక దాంట్లో తప్పేమన్నా ఉంటే క్షమించాను అంటే, మీరు పెద్దవాళ్ళు, మీరు క్షమించమని అడగకండి అని కామెంట్ పెట్టిర్రు. కొన్ని తప్పులు పోతాయి ఎవరికైనా జీవితంలో. ఎందుకన్నా మాట్లాడిన మాటలు కూడా నచ్చదు కొంతమంది అని నేను ఏదో ఒకటి మన మాటల ద్వారా చెప్తున్నా. మీకు నచ్చుతున్నాయో నచ్చుతలేరో లైక్ కామెంట్ ఇది లైక్ కామెంట్ ఇస్తారు. నువ్వు ఒక మంచి మాట చెప్తే ఇంకా మంచి ఇస్తారు. ఇస్తారా మీరు? ఇస్తారు. చెప్తా మరి ఇస్తా అంటే ఇస్తారు. చెప్పు. ఇక మనము మన కోపం అన్నది మనకి శత్రువు అవుతుంది కోపయించుకుంటే. ఇక ఇది కోపయించుకోవద్దు. మనకు శత్రువు అయ్యేది మనకు ఏది కాదు. ఎందుకంటే మన కోపం అన్నది తగ్గించుకోవాలి. కోపమే మన శత్రువు. మనకు చిన్నప్పుడు పుస్తకాలలో కూడా ఉంది. అవునా? అప్పటి పద్యాలు అంటే గుర్తులేదు కానీ పద్యం అంతా మన కోపమే మన శత్రువు అని ఒక పద్యం ఉంటది. మన పద్యాలు అందరూ పిల్లలందరూ వినరా సుమతి అని అనుకుంటా వస్తుంది కదా. అట్లా ఉన్నది పద్యాలలో. మన కోపమే మన శత్రువు వినరా సుమత ఏమంటారు ఏమయ్యా తెలవని అనేస్తున్నా నేను. ఆమె అన్నదానికి నేను అంటున్నా. సరే, శత్రువు వేరే ఉండాల్సిన అవసరం లేదు. మన కోపం మన శత్రువు అవుతుంది. మనము ఏంటంటే మనం ఉండే విధానం మీదకెళ్ళి నార్మల్ ఉండాలి. అంటే మనకు చేసిన పని ఉడక కోపం మీద చేసింది కరెక్ట్ కాదు. ఏది చేసినా ఉడక కోపమే పంచుకుంటే ఓపిక కోపము ఇవన్నీ నేను చెప్తున్నా. వాళ్ళకు నచ్చులేవు. ఇక మన మాట అంతే. పోనీ నచ్చితే లైక్ చేయండి. చాలా వంట కానీ ఇక మనం వంట చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ఇవి పెట్టేసి ఇక ఏమేం కావాలో చూపిస్తావా? చెప్తావా మమ్మీ ఏమేమి కావాలో? గోబీ రైస్ కు చెప్తాను. ఇక రైస్ ఎంత రైస్ తీసుకున్నా ఒక 2 తింటారు కావచ్చు. పొడి పొడిగా ఇట్లా
నేను ఇప్పుడు గరం ఉన్నది ఇది గరం వేడిగా గరం ఉన్నది. రైస్. గరం గరం రైస్ ఇప్పుడే వండినా. మీరు చల్లటి రైస్ ఉన్నా చేసుకోవచ్చు. నేనైతే చల్లగా కావాలని ఇట్లా 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 పొడి ఉండాలి. ఎట్లా అంటే ఏమో ఇట్లా ఇట్లా ఉండాలి. పొగలు వస్తుంది. పొగలు వస్తుంది. మీరు ఇదే రైస్ చేసుకోండి. ఇదే రైస్ బాగుంటుంది. బీపీటీ రైస్ బాస్మతి రైస్ బాగుండదు. ఇక దాన్ని చేసుకోము ఎప్పుడు కూడా. దీనికి ఇదే ఇది ఇంకా రైస్ అయితే ఊహించిన కదా. ఏమో ఇంకా మంచిగా చూసుకోవాలి. ఇలా పురుగేం ఉండకుండా నీట్గా చూసుకొని ఇప్పుకొని పెట్టుకోవాలి. గోబీ Cauliflower. కాలీఫ్లవర్. ఇగో ఇది టమాటా సాసు, సోయా సాసు, ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3, ఇక ఉల్లాకు మీరు ఉంటే వేసుకొని, లేకుంటే మీ ఆప్షన్. గరం మసాలా, ఇదైతే మిరియాల పొడి, ఇక టేస్ట్కు బాగుంటుంది. మిరియాల పొడి ఉన్నాయి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు. ఇది బియ్యపిండి. కాలీఫ్లవర్ అంటారు, కార్న్ఫ్లవర్ అంటారు కానీ నేను బియ్యపిండి. ఇగో ఇది కొత్తిమీర మీకు ఉంటే వేసుకొని, ఇది కూడా మీ ఆప్షన్. ఇక కారం ఇంతే, చిన్నగా ప్రాసెస్. ఇంట్లో లేని ఉడక ఉల్లిగడ్డ మాత్రం ఉండాలి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిగడ్డ. ఇట్లా ఎందుకంటే నేను కట్ చేసుకున్నది చూపిస్తా. దీనికి చూపిద్దాం. ఆయిల్ అయితే అక్కడ ఉందిపా, సరేనా. కాలీఫ్లవర్ మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటారు. ఇక ఉన్నాయి అంతే. నేను కొద్దిగా వేస్తున్నా కాబట్టి కొద్దిగా 1 టీ స్పూను కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సగం టీ స్పూన్, ఉప్పు కొంచెం వేసుకోండి, బాగా వద్దు. దీనికి ఉప్పు ఉంటుంది, సరిపోతుంది. బియ్యం పిండి ఎంత వేసుకోవాలన్నది ఈ కాలీఫ్లవర్కు 1 స్పూన్. మీకు కొలతలు కరెక్ట్ చెప్పాలనుకుంటున్నా, కరెక్ట్ చెప్తున్నా. కలిపేసుకోండి. కొన్ని వాటర్, కొంచెం కొద్దిగా వాటర్. ఇట్లా చేతిలో పోసుకోండి. ఇట్లా దప్పుకున్న వాడితే దీన్ని బాగుండదు. కొద్దిగా లైట్గా ఇట్లా పట్టుకుందందుకు, పిండి పట్టుకుందందుకు ఇట్లా కొంచెం 2-3 చుక్కలు అన్నట్టు ఇట్లా పోసేయకూడదు వాటర్. మీకు ఏంటంటే తెలియని పిల్లలు చేస్తే ఎట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా. మీకు తెలుసు కావచ్చు, తెలిసిన వాళ్ళు చేసుకోండి. కానీ నేను తెలియని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా. ఇది దీనికి పట్టుకోవాలి మంచిగా, ఇట్లా మంచిగా పట్టుకోవాలి. ఈ రకంగా పట్టుకోవాలి. ఓకే, స్టార్ట్ చేస్తుంది. ఇక చూడండి, స్టవ్ అయితే ముట్టించుకుంటున్నా. ఇవి ఫ్రై చేసుకునేది చూడండి. మీరు ఎక్కువ వేసుకోరు, ఇంకా నేను రైస్ తక్కువ చేస్తున్నా. మీకు ప్రాసెస్ చూపించాలని చేస్తున్నాను. సరిపోతుంది, నేర్చుకుందాం. చూడండి, ఇక చూస్తుండ్రా. ఇప్పుడైతే నేను ఇట్లా కలిపేసుకుంది ఆయిల్ వేసేసుకుంటా. మంచిగా గోలాలి. మనం బజ్జీలు కదా గోలించుకున్నట్టు గోలించుకోవాలి. అంత మంచిగా గోలుతున్నాయి చూడు. టేస్ట్ వాసన వస్తుందా? మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినావు కదా, ఫ్లేవర్ బాగా వస్తుందా? మీకు నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది, మీకు నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. ఎందుకంటే పెద్ద ఇంట్లో మగవాళ్ళకి నచ్చుతుంది. బయటకు పోయి తింటారు ఒక్కొక్కసారి అట్లా రైస్ ఇష్టం ఉండి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, గోబీ రైస్ అయినా ఇలా ఎగ్ ఉడక యాడ్ చేసుకోవచ్చు. నేను చేసిన దాంట్లో గోబీ రైస్లో అట్లా ఉడక బాగానే ఉంటుంది. ఇలా శనివారం మా తేజకు పనికి రాదు, అలా ఎగ్ కొడతలే, నేను కుల్ల చెప్పేస్తున్నా. శనివారం కాబట్టి నేను ఉడక తినా, వాళ్ళ మీద తినాం. చూడండి, ఇట్లా గోలినాక ఇట్లా తీసేసుకోండి. మంట బంద్ చేయద్దు తీసేటప్పుడు. ఏ టేస్ట్ లెవెల్ ఉంటుంది ఇది కమ్మతనంలో. చేసుకోండి. రింగు మడలు కట్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ కట్ చేయకుండా ఇట్లా కట్ చేసుకుంటే ఈ రైస్లా బాగుంటుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా మనకు కావాలనుకుంటూ ఉంచుకోవచ్చు. తీసేసేటోళ్ళు పిల్లలు తీసేస్తారు, మీ ఇష్టం, మీ ఆప్షన్. ఇక ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోండి. మనకు కనిపించాలి పిల్లలకు, తీసి పక్క పెట్టేందుకు ఎంత పెద్ద కట్ చేయాలి. చిన్న కట్ చేసినాం అనుకో, అలా నోట్లోకి వచ్చిందనుకో ఏడుస్తారు పిల్లలు, తినలేకపోతారు.
ఇది పక్కకు పెట్టాలంటే పక్కకు పెట్టేటట్టుగా మనం పిల్లలు ఉన్నాలో చూసుకొని, ఏ పిల్లలు లేకుంటే మనమే చేసుకుంటాం అనుకో, సన్నగా కట్ చేసుకోరు. ఇక పిల్లల గురించి ఉడక మనం ఫుడ్ చేస్తే పిల్లల గురించి ఆలోచించాలి ఎప్పుడు ఉడక. నీట్గా తీసుకోవాలి పొట్టు, ఎందుకంటే ఈ పొట్టు అన్నది మనకు గోలది, అసలు అందులో ఉండది, అది ఒక బాధ అవుతుంది. ఇట్లా తీసుకోండి, గడ్డది ఉడకది. ఇట్లా ఇది తీసేయకపోతే ఈ గడ్డ అన్నది ఏదేదో రకంగా ఉంటుంది. మనం ఆనియన్ అని ఉడుకుతుంది కానీ ఇది ఉడకది. నేను ప్రతిసారి చెప్తున్నా, ఇట్లా తీసుకునేది చూసుకోండి, నీట్గా కట్ చేసుకోండి. ఇట్లా ఈ పొడవుగా ఇట్లా కట్ చేసినామనుకో ఈ టేస్ట్ వేరే వస్తుంది. ఇట్లా అడ్డంలో కట్ చేయకూడదు, ఇట్లా కట్ చేయాలి. ఇట్లా ఈ రకంగా కట్ చేయాలి. ఈ రకంగా కట్ చేస్తేనే బాగుంటుంది దానికి. ఫ్రైడ్ రైస్కు పొడవుగా కట్ చేసుకోవాలి. ఇట్లా 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 అయితే ఇట్లా వస్తుంటే అక్కడక్కడ వస్తుంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నంలో. నేను ఎక్కువనే వేసుకునేది చూసుకోరు. నేను కొంచెం చేస్తున్నా కదా, బాగా మందికి వేసుకునేది ఉంటే ఎక్కువ కట్ చేసుకోరు, ఒకటే ఆనియన్ అన్నట్టు కట్ చేయకూడదు. ప్రతి గడ్డ ఇట్లా కట్ చేసుకో. ఫ్రైడ్ రైస్లు అంటే బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళు, ఇష్టపడతారు. నా గుడికి మనకు ఇష్టమే కదరా తేజ, మా నక్షత్ర చైత్ర గుడికి ఇష్టపడుతుంది. ఇట్లా ఈ రకంగా పిల్లలు బాగా ఇష్టపడతారు. సెలవులలో వచ్చినప్పుడు నైట్ అన్నం తినాలని ఏడిస్తే అట్లా చేసి ఇస్తుంటే అప్పటిదప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైసు, ఏంటంటే క్యారెట్ రైసు, ఇట్లా పిల్లలకు ఇష్టపడతారు, బాగా ఇష్టపడతారు. ఈ రకంగా ఇష్టపడతారు. ఆనియన్ వేసుకుందాం. నూనె ఎంత వేసినాం అని అనుకుంటారు మీరు? ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసినా. ఇవి గోలాలంటే అని చేయాలంటే 2 స్పూన్లు వంట గోలని. ఒక 3 కట్ చేసుకున్న. కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఈ అన్నంకైనా కానీ. బాగా గోలాలలో ఏముండదు, ఇది కొంచెము ఫ్రైడ్ రైస్లల్లో అంత అంతే. మిరియాల పొడి కొంచెం వేసుకున్నాం. గరం మసాలా కొద్దిగా, ఇగో పసుపు కొంచెం కొద్దిగా వేసుకోదు, బాగా వద్దు. ఇదైతే మనము టమాటా సాసు మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోరు. నేను ఎక్కువ నచ్చదు కాబట్టి వేయలే. మీకు సాస్ ఎక్కువ తినాలనుకుంటే వేసేసుకోరు. ఇట్లా ఒక 3 కట్ చేసుకున్న. కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఈ అన్నంకైనా కానీ. బాగా గోలాలలో ఏముండదు, ఇది కొంచెము ఫ్రైడ్ రైస్లల్లో అంత అంతే. మిరియాల పొడి కొంచెం వేసుకుందాం. గరం మసాలా కొద్దిగా, ఇగో పసుపు కొంచెం కొద్దిగా వేసుకోదు, బాగా వద్దు. ఇదైతే మనము టమాటా సాసు మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోరు. నేను ఎక్కువ నచ్చదు కాబట్టి వేయలే. మీకు సాస్ ఎక్కువ తినాలనుకుంటే వేసేసుకోరు. ఇట్లా ఇప్పుడు టీ స్పూన్ల సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇంట్లో కూడా వేయాలి. గోబీలు వేసిన. ఇక కారం 1 టీ స్పూన్ వేస్తున్నాయి, ఈ రైస్కు సరిపోతుంది. ఇది స్పైసీ ఎక్కువ ఉండదు, స్పైసీ ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి పిల్లలు తినాలనుకుంటే. ఇగో సోయా సాస్, ఇది దీంతో టేస్ట్ వస్తుంది, సరిపోతుంది. ఈ రైస్కు ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవి గోలించుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. ఇలా ఇట్లా కలిపేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది, ఎందుకంటే పచ్చితనం ఉండద్దు. ఈ మసాలా అంతా ఈ గోపిక
రైసు ఉంటుంది కదా, రైస్ వేసుకుందాం. ఇట్లా అని వేసుకుందాం. పొడి పొడిగా ఉండాలి, ఇట్లా పొడి పొడిగా. నేను అన్నం అయినాక తీసి పెట్టుకోరు మీరు. ఇట్లా పట్ పట్ కనాలి అన్నం, అంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇక కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఉన్నది ఇక టాస్క్ కలుపుడు. కలపాలి ఇట్లా కలుపుతుండాలి. మీరు ఎగ్ ఫ్రై చేసుకొని లేచేసుకోవచ్చు, మీ ఆప్షన్. ఇక మీ ఇష్టం. ఇక అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు. గోబీ రైస్లో బాగానే ఉంటుంది ఎగ్గు, టేస్ట్ బాగానే వస్తుంది. మాకు ఇలా శనివారం కాబట్టి వేయలేకపోయినా. ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఒక 5 నిమిషాలు ఇట్లా చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకు ఫ్రైడ్ రైస్ అన్నది ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎగుతూనే ఉండాలి. ఇటువంటి కడాయి ఉంటే కడాయితో చేసేది, ఏ కడాయి ఉంటే ఆ కడాయిలా. ఒక 5 నిమిషాలు ఇట్లనే ఫ్రై చేస్తుండాలి. అన్నం ఎగుతుంటే ఇట్లా బాగుంటుంది. కొంచెం చల్లగా అయిందంటే ఇంకా విడిగా అయిపోతుంది. ఎరింగ్ ఆనియను ఏంటంటే ఉల్లాకంటాం, మీరు ఏదో అనుకుంటారు. ఇట్లా కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆకుకూర అంటే. మంచిగా గడుపుకోవాలి. ఇప్పుడైతే అసలు వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. సరే, రెడీ. తగ్గేదలేదు. ఇక సూపర్ టేస్ట్కి అయితే ఓ లెవెల్ ఉంటుంది. గోబీ రైస్ అంటే గోబీ రైసే. ఇక మనమైతే ఏం చెప్పలేము దాని గురించి. ఇక పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు, అందరు ఇష్టపడతారు. ఇక ఇదైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. నేను చేసిన కదా చూసి ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ పెట్టుర్రి. చేసుకున్నాం ఎట్లున్నదన్నా చెప్పుర్రి, సరేనా? గోబీ ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత బాగా చేసింది మమ్మీ. సూపర్ చేసింది. గోబీ ఫ్రైడ్ రైస్ అంటే గోబీ ఫ్రైడ్ రైస్ ఎట్లా ఉన్నది చూడు, ఇట్లా ఇట్లా రైస్ ఇట్లా పడిపోతుంది, ఇట్లా అట్లా ఉండాలి ఫ్రైడ్ రైస్ అంటే. బాగా చేసింది మమ్మీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది, ఇట్లాంటి ఫ్రైడ్ రైస్లు. ఇప్పుడు పిల్లలే కాదు, పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తింటున్నారు. వేడి వేడి రైస్ ఇట్లా కొద్దిగా కూల్ వెదర్ ఉన్నప్పుడైతే తినాలనిపిస్తుంది, ఇష్టంగా తినాలనిపిస్తుంది. అందులోకి ఆనియన్ లెమన్ 2 ఆనియన్ లెమన్ పెట్టుకొని ఇట్లా మంచిగా గోబీని ఫ్రై చేసింది మమ్మీ. కొద్దిగా నేను ఫస్ట్ ఇదే టేస్ట్ చూస్తా. కమ్మతంలో సూపర్. సూపర్, పర్ఫెక్ట్. కమ్మ ఉంది, సూపర్ అంటే సూపర్. ఆనియన్ పెట్టుకొని కొద్దిగా లెమన్ పెట్టుకొని సూపర్ అంటే సూపర్, బాగుంది. మస్తు ట్రై రెసిపీ. అక్కడక్కడ గోబీ వచ్చి ఇట్లా మిర్చి కూడా పొడుగు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోండి. ఎట్లయితే ఈజీగా తినచ్చు. బుక్క ఏంటంటే మనం బుక్క పెట్టుకుంటుంది చూడు, బుక్కలు అన్నది వెళ్ళిపోతుంది అని నేను అట్లా కట్ చేసిన. బాగుంది గోబీ రైస్, సూపర్. మంచిగా ఫ్రై చేసింది మమ్మీ. ఫ్రై చేసుకోవాలి. పచ్చితనం ఉంటే పిల్లలు ఇష్టపడరు, పక్కకు పెడతారు. అవి పీసులాగా నమ్ములుతారు. బాగుంది, చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఇయ్యండి. ఏంటంటే నా వీడియో నచ్చినట్టయితే
మొత్తం చూసి పక్క చేసుకోండి. నా వీడియో నచ్చలేదు అనుకో వదిలేసేయండి. మీరు అరే అరే ఏంటంటే ఏ ప్రాసెస్ అయినా మీరు మొత్తం కంప్లీట్ చూస్తున్నా మీకు వచ్చినా కూడా నా చేసిన ప్రాసెస్ చూడండి. సూపర్ సూపర్ అంటే సూపర్. అల్టిమేట్ అయితే వేసుకోండి, బెల్ బటన్ కొట్టుర్రి, ఏంటంటే కామెడీ పెట్టుర్రి. పెట్టుర్రి. ఓకే బాయ్.